యామిని, అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి అతను రాజు కాదు రామ్ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు లేదు అతను రామ్ కాదు రాజ్, ఆయన నా భర్త అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని కూడా ఏంటి ఇప్పుడు ఇది గుట్టంతా బయటకు తెచ్చేటట్లే ఉందే అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఆయన రాజ్ అని ఎలా చెప్పగలవు నువ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును ఆయన నా భర్త రాజే, ఆయన గతం మర్చిపోయారు అని చెప్పేసైతే అక్కడ ఉన్న రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నా కొడుకు గతం మర్చిపోయాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును ఆయన యాక్సిడెంట్ వల్ల గతం మర్చిపోయారు, ఆయన రామ్ కాదు రాజే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం కాదు అతను రాజ్ కాదు రామ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం రామ్ అని చెప్పేసి అయితే రాజుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం చాలా కోపంగా ఎక్కడికి వెళ్ళిపోయేది, ఆ వాడు నా కొడుకు, వాడిని ఎక్కడికి నువ్వు తీసుకొని వెళ్ళిపోతావు, ఈరోజు ఏదో ఒకటి తేలేంత వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదు ఎవ్వరు అని చెప్పేసి అయితే అంటూ గొడవ పడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటి ఇదంతా నాకు ఏమీ అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అందరి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజుని నా కొడుకు అని చెప్పేసి అయితే అపర్ణాదేవి లాక్కుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం వాడు రామ్ అని చెప్పేసి అయితే తన వైపు లాగుతూ ఉంటుంది. అదంతా చూసి అక్కడ ఉన్న రాజుకైతే ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో తన కళ్ళు అయితే బాగా తిరుగుతూ తను అయితే స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని అయితే ఏంటి వీడికి మళ్ళీ గతం గుర్తు వచ్చేస్తుందా ఏంటా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్